వెల్కమ్ టు S4 మీడియా. చైనా స్పై షిప్ రాకను కొన్ని వారాల ముందే పసిగట్టిన భారత్ తక్షణమే స్పందించి శ్రీలంకకు అభ్యంతరాలను తెలిపింది. దీనిపై లంక అధికారులు యువాన్ వాంగ్ 5 ప్రయాణాన్ని వాయిదా వేయాలని చైనా అధికారులను కోరారు. శ్రీలంక సూచన మేరకు నౌక రాక వాయిదా పడినట్లు ప్రచారం జరిగింది. కానీ యువాన్ వాంగ్ హంబంటోబో దిశగా 1000 కిలోమీటర్ల దూరంలో కదులుతున్నట్లు గతవారం గుర్తించారు. చివరకు చైనా బెదిరింపులకు లంక లొంగిపోయింది. భారత్ విజ్ఞప్తులను బేఖాతరు చేస్తూ హంబంటోచలోని పోర్టులోకి చైనా గూఢచారి నౌక యువాన్ వాంగ్ 5ను శ్రీలంక అనుమతించింది. మంగళవారం ఉదయం 4 గంటల సమయంలో హంబంటోటలోని పోర్టుకు చైనా నౌక చేరినట్టు రేవులోని హార్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డిస్వెలా ధృవీకరించారు. అయితే హంబంటోటలో చైనా గూఢచర్య నౌక అడుగు పెట్టడం వెనుక శ్రీలంక నౌకాదళ మాజీ అధిపతి చక్రం తిప్పినట్లు తెలుస్తుంది. సముద్ర సంబంధిత పరిశోధనల వంకతో చైనా ఈ నౌకను భారత్ సమీపంలోకి తీసుకొచ్చింది. యువాన్ వాంగ్ రాకను పసిగట్టిన భారత్ ఈ నౌకను అనుమతించవద్దని పలుసార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ శ్రీలంక పట్టించుకోలేదు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన చైనా నుంచి తీసుకున్న అప్పులను తీర్చలేక చేతులెత్తేసిన లంక హంబంటోటో నౌకాశ్రయాన్ని 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం రేవుకు చేరిన యువాన్ వాంగ్ 5 ఆగస్టు 21 వరకు లంగరు వేస్తుంది. ఉపగ్రహ సమాచారంతో బాలిస్టిక్ క్షిపణులు అణుస్థావరాలను గుర్తించే వ్యూహాత్మక నౌక ఇది. అయితే ఈ వాదనలను కొట్టిపారేస్తూ చైనా ఇది మెరైన్ సెంట్రిక్ రీసెర్చ్ నౌక అని చెబుతోంది. వాస్తవానికి ఈ నౌక ఆగస్టు 11 నాటికి చేరుకుని 17 వరకు ఉంటుందని తొలుత ప్రకటించారు. అయితే ఈ విషయంలో మరిన్ని చర్చలు అనవసరమని శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వమే చెప్పింది. కానీ చివరకు చైనా ఒత్తిడికి తలొగ్గి నౌకను హంబంటోటలోకి అనుమతించక తప్పలేదు. పీకల్లోతు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ రుణాలను అడ్డుకుంటామని చైనా బెదిరింపులకు దిగింది. దీంతో శ్రీలంక తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోలేక తప్పలేదు. అయితే దీని వెనుక పెద్ద కథే నడిచిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. చైనా నౌకరాకను విక్రమ్ సింఘే ప్రభుత్వం వాయిదా వేయడంపై శ్రీలంక ప్రజా భద్రతా మాజీ మంత్రి, నౌకాదళ మాజీ చీఫ్ రియల్ అడ్మిరల్ శరత్ వీరశేఖర్ బహిరంగ విమర్శలకు దిగారు. దీనిని బట్టి శ్రీలంకలో చైనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విక్రమ్ సింఘే ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన, చైనా సన్నిహితుడు మహింద రాజపక్సలతో శరత్ వీరశేఖర ఆగస్టు 8న లాంబింగ్ చేశారు. దీంతో హంబంటోటా పోర్టుకు ఈ గూఢచర్య నౌక అనుమతి లభించింది. శ్రీలంకలోని దౌత్యవేత్తల ప్రకారం పరిశోధనల శాఖతో హిందూ మహాసముద్ర ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశిస్తున్న చైనా గూఢచర్య నౌకల రాకపోకలు గత దశాబ్దంలో బాగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఎప్పుడు చూసినా కనీసం 3 నుంచి 5 గూఢచర్య నౌకలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. 2020 నుంచి హిందూ మహాసముద్ర ప్రాంతంలో 53 చైనా విశ్లేషణ నౌకలు పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. వీటిని 3 నుంచి 5 కంటే తక్కువ కాకుండా గూఢచర్య నౌకలు ఉంటాయి.